ఈ రోజుల్లో ఒక బిడ్డ పుట్టడానికి వాళ్ళు ఏడ్చే ఏడుపు, వాళ్ళు పడే ప్రయాస, వాళ్ళు అనుభవించే నిందలు వారి మనసులకే తెలుసు. నాకు తెలిసిన నా స్నేహితురాలు ఉంది. స్నేహితురాలని కాదు కానీ నా చెల్లి, అన్నయ్య అంటది నన్ను. నా క్లాస్మేటే కానీ అన్నయ్య అంటది. అంటే నాకంటే వయసులో 3 ఏళ్ళు చిన్నదే. ఇప్పటికీ తనకి పిల్లలు లేరు. నాకు ఫోన్ చేసి అంటదే, అన్నయ్య నిన్నగాక మొన్న 13వ తారీఖున ఒక సీమంతం ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చి పిలిచారు, వెళ్ళలేకపోయాను అన్నయ్య అంది. ఏమో బాగాలేదా అని అంటే, లేదన్నయ్య నాకు పిల్లలు లేరు కదా, వెళ్తే నిందలు అవమానాలు కలిగిన మాటలు అంటే నా మనస్సు నొచ్చుకుంటుంది అన్నయ్య, ఏడుపు వస్తుంది. మా ఆయనకి చెప్తే ఏం కదిలే పుడతారు, ఇంకొకసారి వెళ్ళకలే అని చెప్పేసి అని అంటున్నాడు. వెళ్ళకపోతే ఒక బాధ, అంటే వాళ్ళన్న చూస్తే నాకు దేవుడు ఇస్తాడేమో అనిపిస్తుంది. వెళ్తే నిందలు అవమానాలు అని చెప్పేసి అమ్మాయి చెప్తుంటే నా కళ్ళంట నీళ్ళు వచ్చినాయి. మొన్న రీసెంట్గా 2 డేస్ బ్యాక్ తమ్ముడు నాకు ఒక వాగ్దానం పెట్టాడు. ఏంటంటే, ఎవడ బాధ ఆడు హృదయానికే తెలుసు అన్నయ్య, నీకు తెలుసా అన్నాడు. అంటే వాక్యానుసారంగా లేఖనం పెట్టి నీకేం తెలుసు అన్నయ్య నా బాధ అన్నాడు. నిజమే, ఆ అమ్మాయి పడే బాధ ఎవరికి తెలియదు. భర్త కూడా ఏమంటాడనంటే 10 నిమిషాలు బయట తిరిగేసి వస్తే తర్వాత ఏం కాదులమ్మా అని పుచ్చకిస్తాడు. కానీ స్త్రీకి ఎలా ఉండిద్దంటే ఆ మనోవేదన ఎక్కువైపోయి అన్న కూడా అంటది కదా, ఏమొద్దయ్యా నాకు ఒక మగపిల్లని నువ్వు, నీ సన్నిధానంలో విడిచిపెడతాను అని చెప్పేసి ఆమె బహుగా రోధించిందంట. ఆమె రోదన దేవుడు విన్నాడు. అలాగే వీళ్ళు కూడా ప్రార్థన చేసుకుంటే దేవుడు నన్ను ఇచ్చాడు. ఇచ్చిన నన్ను